Good afternoon, all. Let's continue the process. My name is Sheikh Jagdisan. I am a SAP FICO trainer. Now we are go from some one PPT is the PowerPoint presentation made by me. I will explain detailedly. Then I will go to accounting basics. Yes, this is the PPT. First of all, what is SAP FICO? We have to know. Before going to the what is SAP FICO, I will tell something. I will explain in Telugu, so you clearly understand what is what. So okay. అసలు మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ టాపిక్లోకి వెళ్ళే ముందర మనం డీటెయిల్గా అసలు తెలుసుకుందాం. మనం అకౌంటింగ్ ఇప్పుడు బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బీకామ్ గ్రాడ్యుయేట్స్కి ఓన్లీ అకౌంట్స్ మీదే ఉంటుంది వాళ్ళకి సబ్జెక్ట్. సో వాళ్ళకి అకౌంట్స్ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగానే గెయిన్ చేసుకోగలుగుతారు దీన్ని. మిగతా గ్రూప్స్ కూడా నేర్చుకోవచ్చు, బట్ మిగతా వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ ఏమి ఉండదు అకౌంట్స్ మీద. సో వాళ్ళు తొందరగా క్యాచ్ చేయలేరు ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు. ఓకే, ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాం? అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాం? అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తామంటే టు ఎర్న్ సమ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్. మనకి చెప్పలేము, బిజినెస్లో కొన్నిసార్లు ప్రాఫిట్స్ రావచ్చు, నెట్ ప్రాఫిట్స్ రావచ్చు, కొన్నిసార్లు నెట్ లాస్ రావచ్చు. దాన్ని కనిపెట్టడానికి బ్యాలెన్స్ షీట్ అని ఒకటి యూస్ చేస్తాం. అది టాలీలో, ఎఫ్ఐసిఓలో కూడా మనం బ్యాలెన్సెస్ చూస్తాము. నేను చూపిస్తాను మీకు మొత్తం. అప్లికేషన్లోకి వెళ్ళినాక మీకు అంతా వస్తుంది. సో అకౌంటింగ్ బేసిక్స్ మీకు తర్వాత చెప్తాను నేను. ముందు ఎస్ఐపి ఎఫ్ఐసిఓ అంటే ఏందో చెప్తాను. ఎస్ఏపి ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్. ఎఫ్ఐసిఓ మీన్స్ ఫినాన్స్ అండ్ కంట్రోలింగ్, ఫినాన్స్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఓకే, ఇది మీకు ఎక్స్టర్నల్ ఎఫ్ఐ వచ్చి ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్స్ మీద రన్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో ఎక్సెట్రా. సిఓ కంట్రోలింగ్ పార్ట్ అంతా మీకు ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ మీద ఉంటుంది. కాస్ట్ సెంటర్ రిపోర్ట్, సేల్స్ అండ్ ప్రాఫిట్ అనలైజ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్స్ ఎక్సెట్రా. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను డీటెయిల్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే ఏందో మనకు తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎస్ఏపి ఎఫ్ఐలో ఇవే ఉంటాయి. దీనికంటే ఇంకా ఉన్నాయి టాపిక్స్. నేను కొన్ని మాత్రం కవర్ చేశాను, ఎందుకంటే ఇది డెమో మాత్రమే. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, అసెట్ ట్రావెల్ మేనేజ్మెంట్, కన్సాలిడేషన్, స్పెషల్ పర్పస్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, బ్యాంక్ అకౌంటింగ్, parallel accounting, funds management, specialization, etc. Benefits of SAP FICO. Benefits: రియల్ టైమ్ రిపోర్టింగ్. ఏదైనా మనకి రియల్ టైమే చేస్తాం మనం. స్ట్రాటజిక్ ప్లానింగ్, కాస్ట్ కంట్రోలింగ్, ఎఫిషియన్సీ, కంప్లైన్స్. ఇదన్నీ బెనిఫిట్స్ అనమాట. మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అసలు ఎందుకు నేర్చుకోవాలంటే ఈ బెనిఫిట్స్ని మనం పొందగలుగుతాం. అవర్ సర్వీసెస్. మీ క్లాసెస్ మండే టు ఫ్రైడే ఉంటుంది. 8 AM to 9 AM టైమింగ్స్.
నోట్స్ మండే టు ఫ్రైడే ఖచ్చితంగా నోట్స్ అనేది ఇస్తాను. అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ కూడా మీరు చేసుకోవాలి అప్లికేషన్లో. మేకింగ్ రియల్ టైమ్ ఎక్స్పెరిమెంట్స్. రియల్ టైం అంటే అప్లికేషన్లో ప్రాక్టీస్ చేసేదాన్ని రియల్ టైం అంటారు. SAP FI సబ్జెక్ట్స్, SAP CO సబ్జెక్ట్స్. మాడ్యూల్స్ అంటే మీనింగ్ మారిపోద్ది. మాడ్యూల్స్ అంటే మళ్ళీ దాంట్లో ఒక సెకండ్ చూపిస్తాను. మాడ్యూల్స్ అంటే దీనన్నిటిని మాడ్యూల్స్ అంటారు. సో మనం మాడ్యూల్స్ అని పలకకుండా మనం SAP FI సబ్జెక్ట్స్ అన్నాం. దీన్ని బాగుంటుంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అండ్ బ్యాంక్ అకౌంటింగ్, స్పెషల్ పర్పస్ లెడ్జర్, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిటబిలిటీ అనలైజ్, ప్రోడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్. ఓకే, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ కొన్ని మాత్రమే నేను తీసుకొని PPT అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా మీకు ఫర్దర్ నోట్స్కి వెళ్ళినప్పుడు నేను అంతా ఇస్తాను. SAP FI CO కన్సల్టెంట్ శాలరీ. మనం ఇక్కడ శాలరీ మనం ఎంత వస్తుందా మనకు అనేది చూసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కానీ లేదా ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏంది ప్రాఫిట్స్ వచ్చిందా లాస్ వచ్చినా చూస్తారు బిజినెస్ వాళ్ళు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఏంది శాలరీ కోసం చూస్తారు. శాలరీ అంటే మీకు ఇటు చూడొచ్చు, మీకు మ్యాప్ ఇక్కడ స్కేల్ చూడొచ్చు మీరు. SAP ఆఫీస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. చూడండి శాలరీ ఎంత ఉందో. ఇది మొత్తం శాలరీ ఇంత ఉంటుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇంత ఇస్తాడు. ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంత ఇస్తాడు. బాస్ హెచ్ వాళ్ళు ఇంత ఇస్తారు. అట్ట డెలాయిట్ వాళ్ళు ఇంత అట్ట. డెలాయిట్ అనేది పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. ఇన్ఫోసిస్ కూడా పెద్ద కంపెనీయే, కాగ్నిజెంట్ కూడా పెద్ద కంపెనీయే, అన్నీ పెద్ద కంపెనీలు. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, వై ఐ బికమ్ SAP FI CO కన్సల్టెంట్. ఇది బీకామ్ గ్రాడ్యుయేట్స్కి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే బీకామ్ వాళ్ళకి మొత్తం అకౌంట్స్ మీదే ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫినాన్స్ అంటే అకౌంటింగ్, నథింగ్ బట్ అకౌంటింగ్, అంతా అకౌంట్సే ఉంటుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అంతా అకౌంట్సే ఉంటుంది. SAP మాడ్యూల్స్, ఇవన్నీ మాడ్యూల్సే. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్, MM మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్, ప్రొడక్షన్ ప్లానింగ్ PP, QM క్వాలిటీ మేనేజ్మెంట్, PM ప్లాంట్ మిషనరీ ఎక్సెట్రా, HR హ్యూమన్ రిసోర్సెస్, FI CO. మనం నేర్చుకుంటుంది ఈ 2 మాడ్యూల్స్ మనం ఒకేసారి నేర్చుకుంటాం. ఒకేసారి అంటే 3 months ఒక మాడ్యూల్కి, 3 months ఒక మాడ్యూల్కి. 2 సపరేట్ మాడ్యూల్సే మొత్తం కలిపి చదవాలి మనం. SAP FI CO, AM అసెట్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా, ఇవన్నీ అన్ని మాడ్యూల్స్ నేను మీకు డీటెయిల్గా నోట్స్ ఇస్తాను. ఇంకా పోతే స్క్రీన్ మీద డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, నా పేరు అది, అండ్ నా జీమెయిల్ ID, నా మొబైల్ నెంబరు. ఎవరికైనా ఏం డౌట్ వచ్చినా, ఒక ఫీజు విషయంలో కానీ, నోట్స్ విషయంలో, ఏదైనా అప్లికేషన్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏదైతే రాలేదో అది మీరు గూగుల్ మీట్కు షేర్ పర్మిషన్ ఇస్తాను మీకు, మీరు చూపియండి, నేను సార్ట్అవుట్ చేసేస్తాను ఆ డౌట్ని. ఓకేనా? అందరు కాల్ చేయండి, ఎంతమంది డెమో అటెండ్ అవుతారో అంతమంది కాల్ చేయండి. అండ్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇట్ విల్ బెటర్. సో SAP FI CO అంటే ఇది. ముందు SAP FI CO గురించి బాగా డీటెయిల్గా తెలుసుకునే ముందు మనం అకౌంటింగ్ బేసిక్స్ ఒకసారి చూస్తే మనకి బాగా అర్థమైపోతుంది. అకౌంటింగ్ బేసిక్స్ చూపిస్తాను సబ్జెక్ట్లోకి. రేపు మండే కదా, రేపటి నుంచి వెళ్ళిపోదాం అకౌంటింగ్ బేసిక్స్లోకి. ఓకే, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పి క్లోజ్ చేస్తాను. వాళ్ళకి చాలు.
రేపు 1 అవర్ ఉంటుంది క్లాస్, ఖచ్చితంగా 1 అవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మెటీరియల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్రడక్షన్. ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈజ్ ఎర్నింగ్ ప్రాఫిట్. ఫర్ దిస్ పర్పస్ a businessman conducts various economic activities. In business there are various transactions like cash and credit, sale and purchases, expenditure and revenue transaction and exchange of money. It is difficult to remember all these transactions, and it is also not easy to find out the profit or loss and financial status of the business at the end of the year by recollecting all those transactions of that year. Hence, this should be recorded in the books of accounts systematically. Then it is possible to present the accounting information to the management partners in the business, creditors, government workers and others. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బిజినెస్ ఒక ముఖ్య లక్షణం ఏంది? మనకు లాభాలు రావాలి, అంతే కదా. వ్యాపారం ఒక ముఖ్య లక్షణం, మనకి బాగా లాభం రావాలని వ్యాపారం పెడతాం. సో కొన్ని చెప్పలేము మనం, ఇప్పుడు సిచ్యువేషన్ని బట్టి, ఇప్పుడు వ్యాపారం అనేది సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్స్ సేల్ చేస్తాను అనుకోండి, మొబైల్ సెల్లర్ అనుకోండి. ఇప్పుడు మొబైల్స్ అనేవి చెప్పలేము, కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రావు. ఇప్పుడు కొత్త మొబైల్స్ వస్తే నేను సేల్ చేయగలుగుతాను. అక్కడ ప్రొడక్షన్ ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు నాకు సేల్స్ జరుగుతుందా? జరగదు. మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళ ప్రోడక్ట్ని ఎంత అమ్మితే వాళ్ళ ప్రోడక్ట్ని ఎంత తయారు చేస్తే మనం అన్నీ సేల్ చేయొచ్చు, బిజినెస్ని ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు. వాళ్ళు సేల్ ప్రొడక్షన్ ఆగిపోయినా ఇక్కడ సేల్స్ అనేది ఆగిపోతుంది. సో దట్ మనకు లాస్ వస్తుంది. బిజినెస్ అనేది చెప్పలేము. బిజినెస్ అనేది కొన్నిసార్లు నెట్ ప్రాఫిట్ వస్తుంది, కొన్నిసార్లు నెట్ లాస్ కూడా వస్తుంది. బిజినెస్ అదే ఇక్కడ చెప్తున్నా చూడండి. బిజినెస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే లాభాలని పొందడం. బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపార వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఆర్థిక పార్టిసిపేట్ చేస్తారు, ఆర్థిక యాక్టివిటీస్లో. ఎకనామిక్ అంటే ఆర్థికం యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. వేరియస్ ట్రాన్సాక్షన్ వాళ్ళు బిజినెస్లో ఏం ట్రాన్సాక్షన్స్ చేస్తారంటే లైక్ నగదు, అప్పు, అమ్మకం, పర్చేజెస్ అంటే అమ్మడాలు, పర్చేజెస్ అంటే కొనడాలు, సేల్స్ అంటే అమ్మడాలు. ఓకేనా. ఎక్స్పెండిచర్ అండ్ ఎక్స్పెన్సెస్ బోత్ ఆర్ సేమ్. ఎక్స్పెండిచర్ అన్నా ఎక్స్పెన్సెస్ అన్న రెండు ఒకటే. లైక్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనీనే ఎక్స్పెన్సెస్ అంటారు. రెవెన్యూ ట్రాన్సాక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. అది ఇప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనం అంత ఈజీ కాదు కదా అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే. ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా చూపించాలి. ఫైనాన్షియల్ స్టేటస్ ఇయర్ ఎండ్కి చూపించాలి. అవన్నీ సిస్టమేటిక్లో రికార్డ్ చేస్తాము. ఇప్పుడు బేసిక్గా అకౌంటింగ్ అంటే ఏంది? డైలీ జరిగే ట్రాన్సాక్షన్. అండ్ ప్రతి ఫామ్లో అకౌంటింగ్ అనేది ఉంటుంది. డేటాని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఒక డేటా ఉంది కదా, ఆ డేటాని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. దాన్నే అకౌంటింగ్ అంటారు. ఇప్పుడు అకౌంటింగ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. నాట్ ఓన్లీ అకౌంటింగ్, డేటా అనేది ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేస్తారు. బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు మెయింటైన్ చేస్తారు, సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్కరు కాడ డేటా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ డేటా దేని గురించి ఉండొచ్చు, అకౌంటింగ్ గురించి ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు ఉన్నారు SAPలో,
వాళ్ళు సేల్స్ కోసమే చేస్తారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషనే చేస్తారు. ఆ డేటా వాళ్ళ కాడ ఉంటుంది. మన కాడ FICO డేటా మాత్రమే ఉంటుంది. అలా డేటా అంటే అది డేటా అంటే డైలీ చేసే ట్రాన్సాక్షన్ని మనం సిస్టంలో ఎంటర్ చేస్తాం, దాన్నే డేటా అంటాం. అప్పుడు మనకి ఈజీ ఉంటుంది కదా వీళ్ళందరికీ చెప్పడానికి, గవర్నమెంట్కి అండ్ మేనేజ్మెంట్కి, పార్ట్నర్స్కి, బిజినెస్కి, క్రెడిటర్స్కి, వాళ్ళకి చెప్పడానికి ఈజీ ఉంటుంది. సో ఇదే ఇంట్రడక్షన్. బుక్ కీపింగ్ అంటే ఏం లేదు, డైలీ బుక్ కీపింగ్ ఈజ్ నథింగ్ బట్ డైలీ ట్రాన్సాక్షన్ రికార్డింగ్ ఇన్ ఏ సెట్ ఆఫ్ బుక్. ఒక బుక్లో రోజువారీ జరిగే ట్రాన్సాక్షన్లు ఒకే బుక్లో ఎంటర్ చేస్తే దాన్ని బుక్ కీపింగ్ అంటారు. లేదు బుక్స్గా ఇప్పుడు ఒక 5-6 బుక్కులు ఉన్నాయనుకోండి, 5-6 బుక్కుల్లో మెయింటైన్ చేసిన దాన్ని బుక్ కీపింగ్ అంటారు. సెట్ ఆఫ్ బుక్స్, ఒక్క బుక్లో మనం అన్ని డేటాని మెయింటైన్ చేయలేము కదా, కష్టం. ఒక సెట్ ఆఫ్ బుక్స్లో చాలా బుక్స్లో మెయింటైన్ చేసే డేటాని ది రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ సెట్ ఆఫ్ బుక్స్ ఈస్ కాల్డ్ బుక్ కీపింగ్. ట్రాన్సాక్షన్ అన్నీ సెట్ ఆఫ్ బుక్స్లో ఎంటర్ చేస్తే దాన్ని బుక్ కీపింగ్ అంటారు. ఇదేం నేర్పించిందంటే మెయింటైన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. ఒక పద్ధతి గలమైన దాంట్లో పద్ధతిగా విధంలో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది వాటికి చాలండి. నేను ఇంకా రేపు వెళ్దాం, మళ్ళీ రేపు ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఆబ్జెక్ట్స్ అడ్వాంటేజ్ ఇంకా అన్నీ ఉంటాయి. ఇది నేను మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను ఈ మెటీరియల్ని, మీరు అక్కడ నుండి అయితే తీసుకోండి. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అట్టాగే ఇందాక మీకు చూపించాను కదా స్క్రీన్ మీద నా డీటెయిల్స్ అంతా, నా నేమ్, జీమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మీకు ఏం డౌట్ వచ్చినా మీరు కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ పెట్టండి. గట్టిగా సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి మన ఛానల్ని. రోజు మనం క్లాసెస్ అనేది డెమో క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 వీక్ డెమో ఉంటుంది. ఆఫ్టర్ 1 వీక్ 2 days టైంలో మీరు మొత్తం ఫీజు అనేది పే చేసుకోవాలి. ఆ ఫీజ్ డీటెయిల్స్ అంతా నాకు కాంటాక్ట్ అయితే నేను మీకు చెప్తాను. రికార్డింగ్లో సరే 25K ఉంటుందండి ఫీజు, 6 months కోర్స్ డ్యూరేషన్. ఓకేనా, ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి, లేదా జీమెయిల్ చేస్తారన్నా చేయండి, నో ఇష్యూస్. ఓకే అండి, బాయ్.